మొదటి ప్రార్థనాంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లా నుండి నలుగురు సేవకులు పాస్టర్ అభిషేక్ గుప్తా, పాస్టర్ జార్జీ సూరజ్, ఆనంద్, క్రిష్ పాస్వాన్ 28 రోజుల జైలు జీవితం తరువాత విడుదలైనారు. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతంలో హనుమాన్ నగర్‌లో గత 20 ఏండ్లుగా గుడిసెల్లో ప్రార్థనా మందిరమును నడుపుకుంటున్నారు. ప్రస్తుతం గుడిసెను తీసివేసి నిర్మాణం పని చేపట్టగా మతోన్మాదుల వ్యతిరేకతతో పోలీసులు పనిని నిలిపివేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పని కొనసాగునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ తిరుపతి రూరల్ పాత కాల్వలో గత 25 ఏండ్లుగా జరుగుతున్న ప్రార్థనా మందిరం ప్రక్కన హిందువులు వకులమాత గుడిని నిర్మించారు. గుడి క్రింద చర్చి ఉండగా హైందవులు వీటిపై కన్ను వేసి చర్చికి ఇబ్బందులు కలుగు చేయాలని చూస్తున్నారు. మందిరమునకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుని కాపుదల, భద్రత కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన పాస్టర్ రోషన్ పిల్లలను పాఠశాల నుండి తొలగించారు మరియు వారిని అధికారులు వేరే పాఠశాలలో చేర్చమని తెలియజేశారు. క్రీస్తును వీరు ఆరాధిస్తున్నందుకు స్కూల్ నుండి తొలగించారు. చాలా మంది పిల్లలు తమ విద్యకు సంబంధించి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జైల్లో ఉన్న పాస్టర్ల చాలా మంది పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం లేదు. ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారికి చదువులో ఎదురవుతున్న ప్రతి సమస్యలలో విడుదల పొందునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కూచునేపల్లిలో కల్వరి టెంపుల్ వారు నిర్మిస్తున్న కల్వరి చర్చి కూల్చివేయాలని కోరుతూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. దేవుడు పై అధికారులలో క్రియ చేయునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లా జైల్లో ఉన్న పాస్టర్లు, విశ్వాసులు ఈ వారం జరుగు బెయిల్ విచారణలో అందరికీ బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 2,52,000 మంది తండన్ తెగకు చెందిన కేరళ వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.